మహాగణపతి అయిన ఓం శ్రీ మాత్రే నమః. లలితా సహస్రనామాల్లోని 39వ శ్లోకము ఆజ్ఞా చక్రాంతరాలస్థా రుద్ర గ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధా సారా వివర్షిణి. ఈ శ్లోకంలో 4 నామాలు ఉన్నాయండి. 103వ నామము ఆజ్ఞా చక్రాంతరాలస్థ. ఆజ్ఞా చక్ర అంటే ఆజ్ఞా చక్రములో అంతరాల మధ్య భాగములో స్థితమై ఉన్నది. అంటే ఆజ్ఞాచక్రం మధ్య భాగమున కొలువై ఉన్నది అమ్మ లలిత త్రిపుర సుందరి దేవి అని అర్థం అండి. అసలు ఆజ్ఞాచక్రము అంటే ఏంటి, ఎక్కడ ఉంది, ఎలా మేలుకుంటుంది, ఇవన్నీ తెలుసుకుందామండి. షట్ చక్రాలు అంటే 6 చక్రాలు. శరీరంలో వెన్నుముక ఆధారంగా ఉన్నవి 6 చక్రాలు. మూలాధారం నుండి ప్రారంభమై అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహరత, విశుద్ధి, ఆజ్ఞాచక్రము. ఆజ్ఞాచక్రం యొక్క స్థానం ఎక్కడ ఉంటుంది అంటే కనుబొమ్మల మధ్యన ఉంటుంది. ఇది శక్తి కేంద్రము, జ్ఞాన ద్వారము. దీన్ని భూమధ్య స్థానము అని, 3వ నేత్రము అని, జ్ఞాన దృష్టి కేంద్రము అని అంటారండి. ఆజ్ఞ అంటే ఆజ్ఞాపించడము లేదా ఆదేశించడము, అంటే ఒక కమాండ్ చేయడం అనమాట. మన ఆలోచనలను, భావాలను, నిర్ణయాలను నియంత్రించే శక్తి కేంద్రంగా దీన్ని చెప్తారు. ఆ ప్రదేశంలో 3వ నేత్రం ఉంటుందని తెలుసుకున్నాము. అంటే అంతర్దృష్టి, జ్ఞానము. మనం ఎదురుగా ఉన్న దానిని చూసిన వెంటనే అది ఏమిటో, దాని రంగు ఏమిటో, దాని రూపం ఏమిటో ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుందండి? ఈ బయటి ప్రపంచం అంతా మనం దేంతో చూడగలుగుతున్నాం? మనకున్న 2 కళ్ళ ద్వారా. అయితే ఈ 3వ కన్నుతో సత్యాన్ని, అసలైన ఆనంద స్వరూపాన్ని చూస్తామండి. ఇది ఏమి మాయాశక్తి కాదండి, మన లోపలే ఉన్నటువంటి శక్తి. అయితే ఇది కంటికి కనిపిస్తుందా అంటే కనిపించదు. అయితే ఎలా తెలుసుకోవాలంటే ధ్యానం ద్వారా మన 2 కనుబొమ్మల మధ్య ఓం అంటూ ధ్యానం చేస్తే ఆ అనుభూతి పొందుతామన్నమాట. ఈ నామమే చెప్తుందండి అజ్ఞా చక్రాంతరాలస్థ అంటే ఆ కనుబొమ్మల మధ్యలో, ఆ స్థానములో అమ్మ కొలువై ఉంటుంది. అలా అమ్మ రూపాన్ని కనుబొమ్మల మధ్యలో భావిస్తూ ఓంకారాన్ని జపిస్తూ ఉంటే మనకి ఆ అనుభూతి కలుగుతుంది అనమాట. తద్వారా మనిషి జీవితంలోని ముఖ్యమైన వాటిని ఇది నియంత్రిస్తుంది. అంటే మనస్సుని, అహంకారాన్ని తరిగిస్తుంది అనమాట. మనస్సుని మంచిగా నడిపిస్తుంది అనమాట. మనం తీసుకునే నిర్ణయాల పట్ల సరైన అవగాహన, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అదే ఆజ్ఞాచక్రము. ఒకవేళ ఈ ఆజ్ఞాచక్రము చైతన్యవంతంగా లేనప్పుడు ఆలోచనలు అదుపులో ఉండవు. ప్రతి దానికి భయం వేస్తుంది, అయోమయం ఉంటుంది, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, మానసిక సమస్యలు కలుగుతాయి. ఈ ఆజ్ఞాచక్రము 3వ నేత్రము ఎప్పుడు చైతన్యవంతం అవుతుంది అనేది తర్వాత నామం చెప్తుందండి. 104వ నామము రుద్రగ్రంథి విభేదిని. రుద్రగ్రంథిని విభేదిని విశేషముగా వేధించినది లలితాదేవి అని అర్థం అండి. మనం ఇప్పటికే ముందు శ్లోకంలో తెలుసుకున్నాం కదండి బ్రహ్మ గ్రంథిని, విష్ణు గ్రంథిని గురించి. ఇప్పుడు రుద్రగ్రంథిని కోసం తెలుసుకున్నాం. ఈ రుద్రగ్రంథి ఆజ్ఞాచక్రానికి పైన ఉంటుందండి. అంటే కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటే ఆ ఆజ్ఞాచక్రానికి పైన నుదుటి స్థానంలో మనకి ఈ రుద్రగ్రంథి ఉంటుందండి. ఈ రుద్రగ్రంథిలో అహంకారంలో నేను, నాది అనే దాన్ని విభేదిస్తుంది అనమాట. సృష్టి, స్థితి, లయ వీటిని బ్రహ్మ, విష్ణు, రుద్రుడు నిర్వహిస్తారనమాట. ఈ బ్రహ్మ, విష్ణు, రుద్ర ఇవే గ్రంథులుగా మన శరీరంలో ఉంటాయన్నమాట. సృష్టి కోరిక బ్రహ్మ గ్రంథిలో. అంటే ఈ శరీరము జనన మరణాల భయం. మనిషి ఈ శరీరమే నిజమని భావించే వారికి శరీరము మాయా అని తెలుస్తుంది ఈ బ్రహ్మ గ్రంథి ద్వారా. అది స్థూల శరీరం అనమాట. ఎప్పుడైతే బ్రహ్మగ్రంథి విభేదన అవుతుందో జీవితాన్ని పట్టుకొని వేలాడే కోరిక విష్ణు గ్రంథిలో ఉంటుంది. ఆ విష్ణు గ్రంథిలో బుద్ధి, భావాలు, సంబంధాలు, బాధ్యతలు, ఆలోచనలు అన్నీ ఉంటాయన్నమాట. ఇదంతా విష్ణు మాయ అని తెలుస్తుంది విష్ణు గ్రంథి విభేదన తర్వాత. అసలు మాయ అంటే ఏంటంటే నిజంలా కనిపించే అబద్ధం అని. అది పూర్తిగా అసత్యం కాదు, కానీ కనిపిస్తున్నట్లుగా నిజం కూడా కాదనమాట. ఉదాహరణగా చెప్పాలంటే చీకట్లో తాడుని చూసి పాము అనుకుంటాం. అది తాడు అయినా సరే మనకి చీకట్లో ఎలా కనిపిస్తుందండి? ఒక పాము లాగే కనిపిస్తుంది కదా. అదే మాయ అనమాట. విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి అయిన తర్వాత సాధకునికి నిజ స్వరూపం కాదని తీవ్రమైన సాధన తర్వాత చేరుకుంటాం. అదే రుద్ర గ్రంథి. అది అతి ముఖ్యమైన గ్రంథి రుద్ర గ్రంథి. అంటే కారణ శరీరం, బ్రహ్మ బీజాలు, అహంకారం, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలను చైతన్యం కాకుండా ఈ రుద్ర గ్రంథి అడ్డుకుంటుంది. ఇంకా 3వ నేత్రం చైతన్యవంతం అవ్వాలి అంటే రుద్రగ్రంథి విభేదనం చెందాలి. ఆ విభేదనం ఎవరు చేస్తారు అంటే లలితా త్రిపుర సుందరి చేస్తుంది. రుద్రగ్రంథి అంటే అహంకార రహిత నిశ్చలమైన స్థితి అన్నమాట. మనకి సహస్రారానికి అర్హత లేదు అన్నట్టుగా తన శక్తిని కూడా లోపాలుగా చూపిస్తుంది. మనకు తెలిసిన దాని గురించి తెలియనట్లుగా, అంటే ఒక అజ్ఞానపు ముసుగు రుద్రగ్రంథి ఆలోచన శక్తి అనమాట. రుద్రుడు లయకారకుడు.
తర్వాతి నామము సహస్రాంబుజారూఢ. సహస్రారము అంటే 1000 రేకులు కలిగినటువంటి అంబుజ నీటిలో పుట్టిన పద్మముపై ఆరూఢ ఆసీనురాలై ఉన్నది. 1000 దళముల పద్మముపై అధిష్ఠించి ఉన్న జగన్మాత లలిత త్రిపుర సుందరి దేవి అని అర్థం అండి. సహస్రార చక్రము అంటే తల మీద బ్రహ్మరంధ్రం దగ్గర 1000 రంధ్రముల పద్మం ఉంటుంది. ఆ పద్మములో అమ్మ ఆసీనులై ఉన్నారు అని అర్థం అండి. 106వ నామము సుధా సారాభివర్షిణి. సుధా అంటే అమృతం యొక్క ఆసార ధారాపాతము, అభివర్షిణి ఎక్కువగా వర్షించింది. అంటే సహస్రారంలో కొలువైనటువంటి ఆ తల్లి అమృతం యొక్క ధారాపాతము వర్షంగా కురిపించుచున్నది అని అర్థమండి. సో ఇదండి మనకి 39వ నామం యొక్క వివరణ అర్థము. ఈ శ్లోకం ఇప్పటి వరకు విన్నారు కదండి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.